వెల్కమ్ టు విందు భోజనం. ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉందా? అదే అన్నంతో చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా కేవలం 10 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ క్యారెట్ ఎగ్ రైస్ తయారు చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్‌లో 3 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. 3 ఎగ్స్‌ని తీసుకోండి. ఈ ఎగ్స్‌ని నేరుగా కొట్టైనా వేసుకోండి లేదా గిన్నెలోకి కొట్టైనా వేసుకోండి. ఎగ్‌ని కలుపుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. దాంట్లో మిరియాల పొడి, సాల్టు వేసి వేయించుకోండి. ఎగ్‌ని ఎక్కువసేపు వేయిస్తే రబ్బరులాగా సాగుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! నూనె నురగలుగా ఉంది అంటే ఎగ్ ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఎగ్‌ని వేరే ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో కొంచెం నూనె వేసుకోండి. ఈ రెసిపీకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె వేడయ్యాక ఒక చిన్న ఆనియన్‌ని ముక్కలుగా చేసుకొని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కరివేపాకును వేసుకోండి. ఒక పెద్ద క్యారెట్‌ను తురుముకొని వేసుకోండి. ఇదంతా వేగిన తరువాత సాల్టు, మిరియాల పొడిని వేసుకొని వేయించండి. ఇప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని వేసుకొని 2, 3 నిమిషాలు బాగా కలుపుకోండి. అన్నం మొత్తం బాగా వేడవ్వాలి. కొంచెం కారాన్ని కూడా కలుపుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్‌ని వేసి కలుపుకుంటే ఎగ్ ఫ్లేవరు అన్నానికి పడుతుంది. దీన్ని బాగా కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి. అంతే, రుచికరమైన క్యారెట్ ఎగ్ రైస్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.